కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ వారం నుంచి మీకు శని రాశిలో ఉన్న శని ధనస్థానంలోకి వెళ్తున్నాడు. ధనస్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. ఎప్పుడైతే అధిక గ్రహాలు అక్కడ ఉన్నాయో సంపాదనా విషయంలో రకరకాల మార్గాల ద్వారా ధనయోగం చూపిస్తుంది. కాకపోతే మూడవ అధిపతి సహోదర వర్గానికి కారకుడైనటువంటి కుజుడు, సహోదరులకు కారకుడైన కుజుడు 6వ స్థానంలో నీచ పొందుతున్నాడు. కాబట్టి సహోదరులతో తెలియని శత్రు సంబంధం, సహోదరుల మూలంగా కొంత శత్రుత్వాలు, కొన్ని గొడవలు అనేవి చూపిస్తున్నాయి. కాబట్టి కొంచెం మీరు ఏదైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు అన్నదమ్ములతోని కొంచెం అనుకోకుండా ఒక్కోసారి మనం అగ్రెసివ్ అవుతూ ఉంటాం, కోప స్వభావం ప్రదర్శిస్తూ ఉంటాం. ఆ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ పంచమ స్థానాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో కుంభం నుంచి, ఇది కొంచెం ఏదైనా కొత్తగా ఏదైనా వ్యాపారాలు ప్రారంభించాలి, తద్వారా ధనం సంపాదించాలనేటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. కాకపోతే కాస్త శత్రుత్వాలు పెరుగుతూ ఉంటాయి 3వ తేదీ నుంచి, అది కొంచెం చూసుకోండి. అదేవిధంగా ఈ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా, అంటే మీకు తెలిసినటువంటి సర్కిల్లో ఎవరైనా విదేశాల్లో ఉండే వాళ్ళతోనే కొంతవరకు మీకు ఈ యొక్క వివాహ సంబంధాలు కూడా కుదురుతాయి. చెప్పాలంటే పూర్వీకుల ఆస్తులు, ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో చిన్న చిన్న డిస్ప్యూట్స్ నడుస్తూ ఉంటాయి. అదేవిధంగా కాస్త ఉద్యోగంలో అధిక శ్రమ ఉంటుంది. ఆ శ్రమ మీకు తగ్గాలి అంటే ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారే రతనచ్చదాయే నమః అని నామస్మరణ చేయండి, లేదా ఓం మాణిక్య ముకుటాకార జానుద్వై విరాజితాయే నమః అని చేసుకోండి. అదేవిధంగా కాస్త రైతులకి, ఈ తోటలు ద్వారా ఆదాయం పొందేటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా ఆదాయం పెరగనుంది. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన నరసింహస్వామి ఆరాధన, విష్ణు సహస్రనామాలు చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది.